హాయ్ ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు ఎస్ఆర్జే మెక్ ఛానల్. ఇందులో మనకు కనిపిస్తున్నది రాయల్ ఎన్ఫీల్డ్ బైక్. ఈ బైక్ అయితే ఆయిల్ లీకేజ్ అవుతుందని అయితే అన్న అయితే మన దగ్గరకు తీసుకొని వచ్చాడు. మనం చూస్తే దీనికి ఆయిల్ ఫిల్టర్ వచ్చే చోటు నుంచి అయితే ఆయిల్ లీకేజ్ అవుతూ ఉంది. లోపల ఒక బోల్ట్ అయితే కట్ అయిపోయింది, అందుకని దీనికైతే ఆయిల్ అయితే లీకేజ్ అవుతుంది. ముందుగా దీన్ని మనం స్టాండర్డ్ స్కూల్ లెవెల్ తీసుకొని అయితే తీయడానికి అయితే ట్రై చేసాం. లైట్గా టచ్ చేసి లైట్గా తిరిగింది, కానీ అదైతే రాలేదు. అందుకని మనం అలాగే ట్రై చేస్తే లోపల ఉన్న డై దెబ్బతినే అవకాశం ఉందని కరెంట్ వెల్డింగ్ దగ్గరికి అయితే తీసుకొని వెళ్ళాం. మీరు ముందుగా ఏ బైక్ అయినా కూడా కరెంట్ వెల్డింగ్ చేస్తున్నారంటే కీస్ ఆఫ్ చేసి 2 ప్లగ్ క్యాప్లు అయితే తీసేసేయండి. అలాగే చేశారంటే లోపల ఉన్న పవర్ కాయిల్ అనేది దెబ్బతినే అవకాశం ఉంటుంది. బోల్ట్ కట్ అవ్వడానికి గల కారణం ఏమిటంటే మనం ఆయిల్ చేంజ్ చేయించినప్పుడు ఆయిల్ ఫిల్టర్ కానీ చేంజ్ చేసి ఉంటాం. ఆయిల్ ఫిల్టర్ చేంజ్ చేయించి మనం ఆ బోల్టాలు అయితే ఆయిల్ లీకేజ్ రాకూడదని ఫుల్గా అయితే టైట్ చేస్తుంటాం. మామూలుగా అలా కట్ అవుతూ ఉంటాయి. అలా కట్ అయినప్పుడు మీరు కరెంట్ వెల్డింగ్తో తీయించాలనుకుంటే కొంచెం అనుభవం ఉన్న వాళ్ళతో అయితే తీయించండి. ఎలా పడితే అలా చేయించామంటే లోపల డై దెబ్బతినే అవకాశం ఉంది. రాయల్ ఎన్ఫీల్డ్ అంటేనే ఖర్చుతో కూడుకున్న విషయం కాబట్టి కాస్త అయితే జాగ్రత్త ఫ్రెండ్స్.